ప్రతిభగల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్ లో మీటింగ్ విత్ గ్రీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ యాజమాన్య శేషు నాకు చిరకాల మిత్రుడని, ఈ ఫ్రాంచైజీలో క్రీడాకారులందరూ ప్రతిభ కలవారని, రకరకాల వేదికలలో వీరంతా రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచినవారన్నారు. తప్పకుండా ఈ పోటీలలో విజయఢంకా మ్రోగిస్తారని ఆటగాళ్లు తుంగభద్ర వారియర్స్ యాజమాన్య సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు క్రీడా శాఖ మాత్యుల సహకారంతో కొత్త తరహా క్రీడలు మొదలవుతున్నాయని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ప్రోత్సాహాన్ని అందిస్తామని, ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని, ప్రతి క్రీడాకారునికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ సభ్యుల బృందం, యాజమాన్యం, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు తుంగభద్ర వారియర్స్ అనే ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందరిలాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కాకుండా ప్యాషనేట్గా ప్లేయర్ నుండి వచ్చి ఒక టీంని, మంచి స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడీ అయ్యారు. సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని, విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఎందుకంటే రంజీ ట్రోఫీ ఆడే వాళ్ళు ఉన్నారు, ప్రీమియర్ IPL ఆడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ లోకల్గా